అట్లా మీరు ఎమ్మెల్సీ అయినారు కదా వెంకటరామరెడ్డి గారు 21 అయిపోయింది 22 అయిపోయింది 23 అయిపోయింది 24కి వచ్చినాం ఎందుకు మరి 3 ఏళ్లకోలే 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు నీకు నిజాయితీ లేదు నీకు చిత్తశుద్ధి లేదు నీకు అధికారం ఎందుకు కావాలంటే కోకాపేట పక్కన ఎకరా 100 కోట్లు పెట్టి కొనుక్కోవాలి పైసలు ఎవల బినామీవి తేలుస్తాం తప్పకుండా తెలుస్తాం ఇవన్నీ తేల్చాలి ఖచ్చితంగా ప్రజా తీర్పు రావాలి వెంకటరామరెడ్డి అనేటనే బీఆర్ఎస్ మీద ప్రేమ కొద్ది చేస్తలేడు బీఆర్ఎస్ వాళ్ళు బలవంతంగా ఆయనతోటి పోటీ చేపిస్తున్నారు పైసలు ఉన్నాయి ఖర్చు పెట్టి గెలుద్దామని చేస్తున్నారు దాంట్లో భాగంగా అమాయకులైనటువంటి ఉద్యోగులను తీసుకుపోయి వాళ్ళతోటి పోయిన అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాకలో ఏ ప్రయోగం చేసినో అదే ప్రయోగం చేద్దామని మళ్ళీ హరీష్ రావు ఆలోచించిండు పాపం ప్రయోగం బెడిసి కొట్టింది వాళ్ళని కూడా హరీష్ రావు కాపాడలేడు అందుకని సిద్దిపేటలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ మిత్రులందరూ కూడా నేను 2 చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి అప్పీల్ దయచేసి హరీష్ రావు ట్రాప్లో పడకండి హరీష్ రావు కుటుంబంలో ఒకరిద్దరు ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయినరు త్వరలోనే హరీష్ రావు గారు వెంకటరామరెడ్డి గారు ఇంకో మిగతా వాళ్ళంతా కూడా అదే లైన్లో ఉంటారు కాబట్టి జైల్లో నుంచి పరిపాలన మనకొద్దు కేజ్రీవాల్ వద్దు మనకు కావాల్సింది అన్నా హజారేలు కావాలి దయించి ఆశీర్వదించుర్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీని గెలిపించమని సిద్దిపేట ప్రజలకి మెదక్ పార్లమెంట్ ప్రజలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ మంచి ప్రశ్న అడిగినా మాకు ఇది భగవద్గీత బైబిల్ ఖురాన్ అని చెప్పి ఒక పుస్తకం ప్రింట్ చేసిర్రు టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో 2018 కేటీఆర్ కాబోయే యువరాజ్ అనేటైనా December 7 రిజల్ట్ వచ్చే కంటే ఒక రోజు ముందు ప్రముఖ టీవీ ఛానళ్లలో కూర్చొని చెప్పిండు January 1 నుంచి 3116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని 2018 డిసెంబర్లో మీ నాయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు December 13 మరి మీరు ఇయ్యలేదు కదా నిరుద్యోగ భృతి నేను అది ఆ పాంప్లెంట్ అనేది 2020 బై ఎలక్షన్స్లో ఇచ్చిన పాంప్లెంట్ కాదు 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి పాంప్లెంట్ మీలా ఒక మీడియా మిత్రుడు వ్యవసాయం డెవలప్మెంట్కి ఏం చేస్తామంటే రైతన్నలు అడిగినప్పుడు వారికి కావాలంటే 2 ఎడ్లు నాగలి ఇస్తామని చెప్పినాం ఎవరు అప్లికేషన్ పెట్టుకోలేదు హరీష్ రావుని పెట్టుకోమన్నారు ఇస్తాం 2 ఎడ్లు నాగలి లేదా ప్రభాకర్ రెడ్డిని పెట్టుకొని వ్యవసాయం చేయమన్నారు బరాబర్ ఇస్తాం నేను 10,000 మందికి డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చిన దాదాపు 300 నుంచి 400 మంది కానిస్టేబుల్ కోచింగ్ ఇచ్చిన 250 మంది ఆడపిల్లలు హైదరాబాద్కి పోయి టెట్ కోచింగ్ తీసుకోవాలంటే కష్టమవుతుందని ₹1 ఖర్చు లేకుండా టెట్ కోచింగ్ ఇచ్చిన అన్నం పెట్టినా యూనిఫామ్ ఇచ్చిన ట్రాక్లు ఇచ్చినాం మేము ఇది నా పనితీరు మీరేం చేస్తున్నారు ఎంతసేపు క్లబ్బులు కావాలి పబ్బులు కావాలి మంది దగ్గర పైసలు తెచ్చుకోవాలి